నిజాంపేట మండల వ్యాప్తంగా పెత్తర అమావాస్య సందర్భంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని మహిళలు గాంధీ వద్దకు చేరుకుని బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. పెత్తర అమావాస్యను ఎంగిలిపూల బతుకమ్మ అని కూడా అంటారని, ఈ పండుగను తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ గౌరమ్మను పూజించి పువ్వులతో బతుకమ్మను అలంకరించి మహిళలు ఆటపాటలతో పండుగ వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. విరిసేటి దేవత నీవమ్మ మా బతుకమ్మ, తెలంగాణ పండుగ నీవమ్మ. ఓ చెట్టు కొమ్మల్లోన కొమ్మరెమ్మల్లోన పూసిన మొగ్గవు నీవమ్మ మా బతుకమ్మ, మా ఆడబిడ్డవు నీవమ్మ. ఆ మొగ్గ విరిసేటి అడివంతా వెలిగేటి ప్రకృతమ్మ, మురిసేటి అడివమ్మ అందాలు అందాల పువ్వు నీవమ్మ మా బతుకమ్మ, బంగారు తల్లివి నీవమ్మ. అందాల పువ్వు నీవమ్మ మా బతుకమ్మ, బంగారు తల్లివి నీవమ్మ మా బతుకమ్మ. రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, గిరిమీద గిరిమీద గుమ్మడి పూలు, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, గిరిమీద గిరిమీద గుమ్మడి పూలు, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే. గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, పసుపు కుంకుమల గౌరమ్మ నీవు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, పసుపు కుంకుమల గౌరమ్మ నీవు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు. తల మెరిసేటి తంగేడు పువ్వు, తల మెరిసేటి తంగేడు పువ్వు, తను వెళ్ళ జనమంతా చీర చుట్టేరు, తల మెరిసేటి తంగేడు పువ్వు, తను వెళ్ళ జనమంతా చీర చుట్టేరు, తల మెరిసేటి తంగేడు పువ్వు. జనమంతా కొలిసి మొక్కేరు, సల్లంగా దీవించు తల్లి బతుకమ్మ, ఆడబిడ్డల బతుకు కన్నా నీవమ్మ. ఆడరే బతుకమ్మ పాట, మా బతుకంతా సల్లంగా దీవించమంటూ, అక్క చెల్లెళ్ళతో అన్న తమ్ముళ్ళతో ఆట పాటాలతో సద్ది మూటాలతో వాడవాడ అంత కలిసి ఒక్కటై వచ్చరు. ఊరు వాడ అంత కలిసి ఊరేగుతున్నారు, ఆడబిడ్డలందరినీ ఒక్కటిగా చేశారు. పూల జాతరే చేసెరో, రంగు రంగు పూలతో రంగుల హరివిల్లురో, సంటి పాప నవ్వులో సత్త పిండి తీపిరో, బతుకమ్మ మా బతుకు నవ్వే నీ వయ్యి, ప్రతి ఏటా బతుకమ్మ పండుగ నీ వయ్యి, కదిలినాదే గౌరమ్మ గంగమ్మ ఒడికి. పువ్వులు తెంపాలా, అక్క చెల్లెళ్ళంతా కలిసి ముస్తాబు అవ్వాలా, పల్లెంతా ఒళ్ళు ఇడిసే గంతులే వేయగా, గుండె నిండా సంబరాలే గౌరమ్మ నీరాలా. ఉయ్యాలో రామ ఉయ్యాలా
తంగేడు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి తిరుగుతూ సాగనంపి ఆడపడుచులమందరం కలిసి ఘనంగా ఆటపాటలతో నిర్వహించుకుంటాము. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డం పెట్టే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. ఇక్కడ ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటాము. 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని పూజిస్తాము. గౌరమ్మ, బతుకమ్మ 9 రోజులు గుంట పువ్వు, తంగెడ పువ్వు, అన్ని రకరకాల పూలతోని, చామంతి పూలు, గులాబీ పూలు, అన్ని రకాల పూలతో బతుకమ్మను వేసి మన తెలంగాణ సాంప్రదాయంగా చాలా బాగా ఆడుకుంటాం. చెర్ల వేసిన తర్వాత గౌరమ్మను అమ్మవారిని చెర్ల పంపి అమ్మది అందరికీ పసుబొట్లు, వాయినాలు, సద్దులు, టిఫిన్లు అన్నీ చెరువు దగ్గర అందరూ అంగరంగ వైభవంగా చేసుకుంటాం. తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు చాలా పెద్ద పండుగ. ఇది చాలా సంతోషంగా రోజు 9 రోజులు బతుకమ్మ పండుగను బాగా చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ కోలాటంతో చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. మేము నవరాత్రులు కూడా చాలా బాగా అయితే ఇక్కడ అమ్మవారిని పెడతారు హనుమాన్ టెంపుల్లో కాబట్టి దేవి నవరాత్రులు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటాం. బతుకమ్మను మనము 9 రోజులు 9 రకాల బతుకమ్మలుగా పూజిస్తాము. 1వ రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ, 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు బతుకమ్మ నానపప్పు బతుకమ్మ, 5వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ, 7వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ, 7వ రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, 8వ రోజు బతుకమ్మ ఎండ ముద్దల బతుకమ్మ, 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. చేగుంట పట్టణ మరియు మండల ఆడపడుచులందరికీ ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ ఈరోజే ప్రారంభమైంది. ఈ 9 రోజులు కూడా అందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కొత్త బట్టలు తీసుకొని ఎక్కడెక్కడ తెచ్చి ఇక్కడ మన ఊరికి ఆడపడుచులందరూ వచ్చి హనుమాన్ దేవాలయ ఆవరణలో ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అలాగే ఇక్కడ రేపటి నుంచి దేవి నవరాత్రులు కాలం మొదలైనాక ఈ దేవి నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజాకారులు పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము. ఈ బతుకమ్మ అంటే మనము పువ్వులను పూజించే సంస్కృతి సంప్రదాయాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కనుక ఎక్కడ లేదు ప్రపంచంలో మన తెలంగాణలో ఈ పువ్వులను పూజించే సంస్కృతి లేదు. కాబట్టి మనమందరం కూడా ఈ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి. అందరూ కూడా సుఖ సంతోషంగా కోరుకుంటున్నాం.